ఆ పేరు వినగానే దశరథుడి గుండె ఒక్కసారిగా జలధరించింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆనందంతో గొంతు పూడుకుపోయింది. ఋష్యశృంగుడా, అతను ఎవరో కాదు సుమంత్ర, నా అల్లుడు, నా కూతురు శాంతభర్త అని గట్టిగా అరిచాడు. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు దశరథుడికి అర్థమైంది, విధి ఎంత విచిత్రమైనదో. అయ్యో, నా రాజ్యం కోసం కరువు వస్తుందేమో అని భయపడి నా కూతురు శాంతను దూరం చేసుకున్నాను. వేరొకరికి దత్తత ఇచ్చేశాను. కాని చూడు సుమంత్ర, ఈరోజు అదే శాంత నా వంశాన్ని నిలబెట్టే అల్లుడిని నాకిచ్చింది. నా కూతురు నన్ను దూరం పెట్టినా నాకోసం ఇంత మేలు చేసిందా? చివరికి నా కొడుకులు పుట్టడానికి కారణం కూడా నా కూతురేనా అని దశరథుడు ఎమోషనల్ అయ్యాడు. శాంత త్యాగం ముందు తాను చిన్నబోయినట్టు అనిపించింది. సుమంత్ర, త్వరగా రథాలు సిద్ధం చేయండి. మనం అంగదేశానికి వెళ్తున్నాం. నా కూతురుని, అల్లుడిని సగౌరవంగా అయోధ్యకు తీసుకొద్దాం. ఆ యాగం జరిపిద్దాం అని ఆదేశించాడు. అలా దశరథుడు తన సైన్యంతో అంగదేశానికి బయలుదేరాడు. అక్కడ తన తండ్రి వస్తున్నాడని తెలిసి శాంత గుండె వేగంగా కొట్టుకుంది. ఇన్నాళ్ల తరువాత నాన్నను చూడబోతున్నాను అని ఆ తల్లి సంబరపడింది. చివరగా అయోధ్య రారాజు అంగదేశంలో అడుగుపెట్టాడు. ఋష్యశృంగుడు, శాంత ఎదుర్చారు. ఆ కలయిక చాలా అద్భుతంగా జరిగింది. మరి దశరథుడు వాళ్లను అయోధ్యకు తీసుకువచ్చాక ఆ యాగం ఎలా జరిగింది? ఆ యాగగుండం నుంచి సాక్షాత్తు ఒక దివ్యపురుషుడు, యజ్ఞపురుష, బయటికి వచ్చి ఇచ్చిన ఆ పాయసం పాత్ర ఏంటి? దాన్ని రాణులకి ఎలా పంచారు? అసలు రాముడి జననం ఎలా జరిగింది? రామాయణంలోనే అత్యంత పవిత్రమైన ఘట్టం శ్రీరామ జననం. అది వచ్చే ఎపిసోడ్లో చూడబోతున్నాం. అస్సలు మిస్ అవ్వకండి. జై శ్రీరామ్.